హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫ్లవర్ బంచ్ తయారు చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను. ముందుగా 7x7 సెంటీమీటర్స్ పేపర్ ఒకటి తీసుకోండి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మడవండి. దాని తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని ఒక కర్వ్ లాగా గీసుకోండి. దీన్ని ఇలా కట్ చేస్తే ఇది పెటల్ షేప్ లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక క్రయాన్ తీసుకొని మీకు నచ్చిన కలర్ క్రయాన్ తీసుకోండి. దీన్ని ఇలా స్ట్రోక్స్ లాగా గీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా స్ట్రోక్స్ ఇవ్వండి. స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఒక బ్లాక్ కానీ ఏదైనా డార్క్ కలర్తో మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి. ఇలా డాట్ పెట్టుకోండి. తర్వాత సిజర్స్ తీసుకుని ఇలా ఆఫ్ కట్ చేసుకుని అక్కడ గమ్ రాసి ఈ పెటల్ని ఆ పెటల్కి కట్ చేసిన పెటల్కి అతికించండి. అలాగే మిగతా ఫ్లవర్స్ని కూడా ఈ విధంగానే చేసుకోండి. ఇలా నేను 12 ఫ్లవర్స్ చేశానండి. మొత్తం ఇలా 12 ఫ్లవర్స్ వరకు చేసుకున్నాను. దాని తర్వాత ఒక ఫ్లవర్ తీసుకుని ఇలా అంచులు కొంచెం ప్రెస్ చేయండి. అలాగే అన్ని ఫ్లవర్స్ని అంచులు ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత బ్రాంచెస్ కోసం పేపర్ని ఇలా రోల్గా చుట్టుకోండి. గమ్ పెట్టుకొని ఇలా అతికించుకున్న తర్వాత చివరిన కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని 3 చోట్ల ఒక నాట్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫ్లవర్ తీసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసి ఆ ఫ్లవర్ని దీనికి అతికించుకోండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకోండి. అన్నిటికంటే పొడుగ్గా ఉన్న దాన్ని తీసుకోండి. తర్వాత ఒక్కొక్కటి తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫెవికాల్తో ఇది మనం అతికించాల్సి ఉంటుంది. సో ఇలా ప్రెస్ చేసుకోండి. అన్నీ ప్రెస్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వీడియోలో చూపించిన విధంగా అతికించేసుకోండి.
చూసారు కదా, ఫ్లవర్స్ అన్నీ అతికిచ్చేసుకున్నాము. ఇప్పుడు లీవ్స్ కూడా తయారు చేసుకుందాం. దీనికోసం పేపర్ని వీడియోలో చూపించిన విధంగా మడుచుకోండి. ఒక పెన్సిల్ తీసుకొని లీఫ్ షేప్లో ఇలా గీసుకొని దాన్ని కట్ చేసుకోండి. సిజర్స్తో ఒకసారి ఇలా దీన్ని ప్రెస్ చేస్తే కర్వ్ లాగా వస్తుందన్నమాట. అన్ని లీవ్స్ అలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అతికిచ్చి వేసుకోవడమే. ఇలా వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ ఈ లీవ్స్ అన్ని అతికిచ్చేసుకోండి. చూసారు కదండి, ఫ్లవర్ బంచ్ మొత్తం రెడీ అయిపోయింది.